మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. ఈరోజు బిచ్కుంద మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి 12 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బిచ్కుంద పట్టణానికి, బిచ్కుంద మున్సిపాలిటీకి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఒకటి, పేదల సౌకర్యార్థం 30 పడకల ఆసుపత్రి బిల్డింగ్ కట్టి అందులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు మేలు చేయడం జరిగింది. రెండవది, డిగ్రీ కాలేజ్ నాకు ఏ గ్రేడ్ వచ్చే విధంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా జుక్కల్ నియోజకవర్గంలో పీజీ కాలేజ్ లేకుండే, కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పీజీ కాలేజ్ కూడా మరి బిచ్కుంద పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేవలం బీఆర్ఎస్ హయాంలోనే చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బిచ్కుంద పట్టణానికి ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదు. పైపెచ్చు కేసీఆర్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైనటువంటి ఈ కందర్పల్లి నుండి బాన్స్వాడ రోడ్డు మీద సెంట్రల్ లైటింగ్ పనులు శంకుస్థాపన చేసి ఆ రోజు ప్రారంభించి 30-40 లక్షలు వర్క్ కూడా చేయడం జరిగింది. రైతు బంధు కింద, రైతు భరోసా కింద 10,000కు బదులు 15,000 ఇస్తా అన్నారు. ఆ 15,000 ఇచ్చుడేమో కానీ అసలుకే మోసం చేసి 5 టర్మ్లు అంటే 5 సీజన్లకు ఇవ్వాల్సినటువంటి మరి రైతు బంధు కేవలం 2 సీజన్లకు మాత్రమే ఇచ్చినారు. మరోసారి బిచ్కుంద మున్సిపాలిటీ ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి దయచేసి మరి కేసీఆర్ చేసినటువంటి మేలు మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయి. మరి అవి గుర్తు తెచ్చుకొని ఒక్కసారి కారు గుర్తు మీద ఓటేసి 12కు 12 వార్డు కౌన్సిలర్లను బిచ్కుంద మున్సిపాలిటీలో గెలిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. చూస్తూనే ఉండండి జుక్కల్ టైమ్స్. మీ మనోహర్ మద్నూర్.